పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఓపెన్ వార్ మొదలైంది. ఈ యుద్ధం ఎక్కడికి వెళ్లి ఆగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ దమాదం మస్త్ కలందర్ అల్హమ్దుల్లిల్లా ఇక యుద్ధమే అంటున్నాడు. లిటరలీ ఇలాగే రాశాడు. దమాదం అంటే పొట్టు పొట్టు కొట్టుకుందామంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇన్ అండ్ అవుట్ మాకు తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ ను ఎలా ఓడించాలో మాకు తెలుసు అని ఖ్వాజా ఆసిఫ్ అంటున్నాడు. ప్రస్తుతం డూరాన్ లైన్ తగలడిపోతోంది. నిన్న రాత్రి తాలిబాన్ పాకిస్తాన్ యొక్క F-16 4th జనరేషన్ ఫైటర్ జెట్ ను లేపేసింది అనే వార్తలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అథారిటీ కూడా ఒక ఫైటర్ జెట్ పై దాడి చేశామని చెప్పింది. ఒకవేళ ఇది గనుక నిజమైతే USA పాకిస్తాన్ ను దేంతో కొట్టాలో దాంతో కొడుతుంది. F-16 ఫైటర్ జెట్స్ ను యుద్ధాల్లో వాడొద్దు అని ఆల్రెడీ అమెరికా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చి ఉంది. ఇప్పుడు F-16 లేసిపోయింది అంటే లాక్హీడ్ మార్టిన్ ఊరికే ఉండదు. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం తాలిబాన్ చైనా యొక్క JF-17 యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసింది అని కూడా అంటున్నారు. అది F-16 లేదా JF-17 అనేది క్లారిటీ లేదు. నిన్న రాత్రి తాలిబాన్ సైన్యం డూరాన్ లైన్ దాటి 19 మిలిటరీ పోస్టులను క్యాప్చర్ చేసింది. 55 మంది పాక్ సైనికులను చంపేశారు. తాలిబాన్ పాక్ మిలిటరీ పోస్టులను తగలబెడుతున్న వీడియో ఒకసారి చూడండి. తాలిబాన్ సైన్యం పాక్ పై రాకెట్ల వర్షం ఎలా ఫైర్ చేస్తున్నారు అనే దృశ్యాలు ఒకసారి చూడండి. అన్అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 200 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. లాస్ట్ అక్టోబర్ లో కూడా ఇలాగే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. కానీ అప్పుడు పాక్ PM కానీ పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ కానీ ఓపెన్ వార్ ను ప్రకటించలేదు. దమాదం మస్త్ కలందర్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించలేదు. ఉమ్మా ఒక్కటే, యు ఆర్ అవర్ బ్రదర్లీ నేషన్, రండి చర్చలు చేద్దామని చెప్పి దోహాలో మీటింగ్ పెట్టుకున్నారు. చర్చలు చేసిన తర్వాత ఆ యుద్ధాన్ని ఆపేశారు, సీజ్ ఫైర్లు చేసుకున్నారు. బట్ ఈసారి ఓపెన్ వార్ ను ప్రకటించారు. ఈవెన్ షెబాజ్ షరీఫ్ కూడా రంగంలో దిగి మాపై దాడి చేసిన వాళ్ళను క్రష్ చేస్తా అన్నట్లు మాట్లాడాడు. వి విల్ క్రష్ ఆల్ ఫోర్సెస్ అగైన్స్ట్ ఆల్ అగ్రెషన్ అంటున్నాడు. ఈసారి ఎందుకు పాకిస్తాన్ ఇంతగా సీరియస్ అయింది అంటే డెఫినెట్ గా పాక్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి కాబట్టే యుద్ధాన్ని ప్రకటించారు. 55 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు కాబట్టే యుద్ధాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఎక్స్ లో ఓపెన్ వార్ అనేది ట్రెండ్ అవుతోంది. ఈ తలా తిక్కలేని ఖ్వాజా ఆసిఫ్ ఏమంటాడు అంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ప్రాక్సీ యుద్ధం చేస్తోందంట. ఎలాగైతే ఇరాన్ హమాస్ హెజ్బుల్లా ద్వారా ఇజ్రాయెల్ పై ప్రాక్సీ యుద్ధం చేస్తోందో అలా మనం తాలిబాన్ ద్వారా చేస్తున్నామంట. అసలు ఏం జరిగింది, ఈ యుద్ధానికి గల కారణాలు ఏంటి అనేది చెప్తా. దానికంటే ముందు ఇలాంటి వార్ కాంటెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది. మీకు వీలైతే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. దానివల్ల మన వీడియో అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య గొడవకు కారణం ఎప్పటి నుండో పాకిస్తాన్ ఆర్మీ తాలిబాన్ ప్రభుత్వంపై 2 ముఖ్య ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఒకటి, పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ బలోచిస్తాన్లోని కొన్ని భాగాల్లో ఆపరేట్ చేస్తున్న తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే మిలిటెంట్ గ్రూప్కు తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోంది, ఫండింగ్ ఇస్తోంది అని పాకిస్తాన్ ఆరోపించింది. టీటీపీను తాలిబాన్ ప్రభుత్వం ఇండియా మాట విని ఇండియా దగ్గర డబ్బులు తీసుకొని తమపై ఉగ్రవాదానికి వదులుతోంది అని పాకిస్తాన్ ఆరోపించింది. ఎప్పటి నుండో తాలిబాన్ ఇస్తున్న క్లారిఫికేషన్ టీటీపీ ఆన్ ఇట్స్ ఓన్, మాకు టీటీపీకు ఎటువంటి సంబంధం లేదు అని. కట్ చేస్తే 6th ఫిబ్రవరి రోజు పాకిస్తాన్ క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్లో షియా ముస్లిం మాస్క్ పై సూసైడ్ అటాక్ జరిగింది. 31 మంది చనిపోయారు. యాక్చువల్లీ ఈ సూసైడ్ అటాక్ను కావాలనే ఆసిమ్ మునీర్ చేయించాడు. దిస్ ఈజ్ అన్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ను చేయించి, ఈ అటాక్ను చేయించి షియా ముస్లిమ్స్ పై తాలిబాన్ టీటీపీ దాడి చేశారు అని చెప్పి షియా వర్సెస్ సున్నీ చేయాలి అనుకున్నాడు ఆసిమ్ మునీర్. 2 మతాల మధ్య, 2 క్యాస్ట్ల మధ్య గొడవలు చేయించడంలో చాలా అంటే చాలా చేయి తిరిగిన వ్యక్తి. పెహల్గాం దాడి కంటే ముందు కూడా ఇతను వీఆర్ 2 డిఫరెంట్ నేషన్, ఇండియా వేరు పాకిస్తాన్ వేరు, ఇండియన్ కల్చర్ వేరు పాకిస్తాన్ కల్చర్ వేరు, ఇండియన్ ముస్లింల కల్చర్ వేరు పాకిస్తాన్ ముస్లింల కల్చర్ వేరు అన్నట్లు విడదీసి రాజకీయం చేసి ఉగ్రవాదం చేయించడంలో దిట్ట ఆసిమ్ మునీర్. ఇప్పుడు కావాలనే షియా మాస్క్ పై దాడి చేయించి ఆ నేరాన్ని టీటీపీ పై నట్టి టీటీపీ వెనుక ఇండియా ఉంది అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ పై ఓపెన్ వార్ ను ప్రకటించారు. గేమ్ అనేది చాలా అంటే చాలా క్రిటికల్ స్టేజ్ కు వెళ్ళిపోయింది. ఆ తర్వాత లాస్ట్ వీక్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా బన్నూ డిస్ట్రిక్ట్ లో సూసైడ్ అటాక్ వెహికల్ దాడి వల్ల 2 పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. అందులో ఒక లెఫ్టినెంట్ కల్నల్ కూడా ఉన్నాడు. ఫిబ్రవరి 21 రోజు నార్త్ వెస్ట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా బజౌర్ డిస్ట్రిక్ట్ లో ఎక్స్ప్లోజివ్స్ తో కూడి ఉన్న వెహికల్ ద్వారా సూసైడ్ బాంబర్
పాకిస్తాన్ మిలిటరీ పోస్ట్ అండ్ పాకిస్తాన్ కాన్వాయ్ పై దాడి చేశాడు. 19 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. ఈ 3 ఇన్సిడెంట్స్ తర్వాత పాకిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని స్పాట్లో పెట్టి, మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత పాకిస్తాన్లో ఉగ్రవాదం అనేది పెరిగిపోయింది అని తాలిబాన్ ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తూ వచ్చింది. దీనికి తాలిబాన్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం యాజ్ యూజువల్ మాకు ఎటువంటి సంబంధం లేదు అని. దీనికి కౌంటర్గానే ఫిబ్రవరి 22వ రోజు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ అయిన కాబూల్, పక్తికా, ఈ విధంగా బార్డర్కు దగ్గరగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ రీజన్స్పై యుద్ధ విమానాలతో దాడి చేసింది. ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశామని చెప్పి 18 మంది సివిలియన్స్ను చంపేశారు. ఈ దాడికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఎంతగానో ప్రిపేర్ అయింది. ఫైనల్లీ మొన్న రాత్రి అండ్ నిన్న రాత్రి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాకిస్తాన్ యొక్క డూరాండ్ లైన్ దగ్గరున్న పాకిస్తానీ మిలిటరీ బేస్ పై దాడి చేసింది. తాలిబాన్ దగ్గర ఫైటర్ జెట్స్, మిజైల్స్, డ్రోన్స్ లేవు కాబట్టి వీళ్ళు లక్షల్లో సైన్యాన్ని డూరాండ్ లైన్ దాటించి పాక్ మిలిటరీ బేసెస్ పై దాడి చేశారు. తాలిబాన్కు భయపడి పాకిస్తాన్ జనరల్స్ బంకర్లో దాక్కున్నారంట. నిన్న రాత్రి దాడుల్లో 55 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఒక యుద్ధ విమానం F-16 లేదా JF-17 ధ్వంసమైంది. 19 మిలిటరీ పోస్టులు క్యాప్చర్ చేసుకున్నారు. 2 మిలిటరీ బేసెస్ను తాలిబాన్ స్వాధీనం చేసుకుంది. దీనికి కౌంటర్గానే ఈరోజు ఉదయం లేదా నిన్న రాత్రి పాకిస్తాన్ యుద్ధ విమానాలు కాబూల్పై దాడి చేశాయి. కావాలంటే ఆ దాడి యొక్క వీడియోస్ను చూడొచ్చు. సేమ్ కాబూల్ సిటీ నడి బొడ్డులో దాడి చేస్తున్నారు. అక్కడ మిలిటరీ బేసెస్ అంటున్నారు కానీ సివిలియన్స్ ఇళ్లపై పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తుంది. ఒక రాక్షసి ఆర్మీ లాగా, ఒక ఉగ్రవాది ఆర్మీ లాగా పాకిస్తాన్ ప్రవర్తిస్తోంది. తాలిబాన్ దగ్గర యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు. మిజైల్స్, బ్యాలిస్టిక్, హైపర్సోనిక్ మిజైల్స్ లేవు. 2021లో నాటో ఫోర్సెస్, అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళిపోయినప్పుడు వారు వదిలేసిన యుద్ధ ఆయుధాలతోనే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేస్తోంది. అటువంటి దేశంపై కళ్ళు లేని దేశం అంటారు. యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోతే, శాటిలైట్ లేకపోతే, ఇంటెలిజెన్స్ లేని దేశాలను కళ్ళు లేని దేశాలు అంటారు. అటువంటి దేశంపై మీ ప్రతీకారాన్ని, మీ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. యుద్ధ విమానాలను వేసుకెళ్లడం, సివిలియన్స్ను చంపడం. వాట్ ఈస్ దిస్? పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఏమంటుంది అంటే, ఈరోజు ఎయిర్ స్ట్రైక్స్లో 130 మంది ఆఫ్ఘాన్ తాలిబాన్ సైనికుల్ని చంపేశాము అంటున్నారు. తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకిస్తాన్లో ఉగ్రవాదం ఎక్కువైంది కాబట్టే ఓపెన్ వార్కు దిగాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని గద్దె నుండి దింపడానికి ప్లాన్ చేస్తోందా? ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ఒకసారి బాగ్రామ్ ఎయిర్ బేస్ నాకు కావాలి అని అడిగాడు. తన మాస్టర్కు, తమ డాడీకు బాగ్రామ్ ఎయిర్ బేస్ను గిఫ్ట్గా ఇవ్వడానికి తాలిబాన్లో రెజిమ్ చేంజ్ చేయాలి అనుకుంటున్నారు. ఓపెన్ వార్, దమాదం, మస్త్ కలందర్, అల్హమ్దుల్లా వి విల్ టేక్ ఓవర్ రెజిమ్ అని తాలిబాన్ రెజిమ్ ఈజ్ నాట్ గుడ్. ఈ స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే పెద్ద ప్లానింగే చేస్తున్నట్లున్నారు. షియా మాస్క్ పై దాడి చేసి ఇది చేసింది సున్నీ ఉగ్రవాద సంస్థలు అని చెప్పి, దీని వెనుక ఇండియా ఉంది అని చెప్పి తాలిబాన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో రెజిమ్ చేంజ్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో పప్పెట్ నాయకుడిని కూర్చోబెట్టి అమెరికాకు బాగ్రామ్ ఎయిర్ బేసెస్ను ఇచ్చేసి ఇరాన్పై అమెరికా దాడి చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్ను వాడుకునేలా చేయాలి అని ఏదో పెద్దగా ప్లానింగ్ చేస్తున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ ట్రాక్ రికార్డ్ అనేది ఆల్ టైమ్. ఆఫ్ఘనిస్తాన్పై దండయాత్ర చేసిన ఏ ఒక్క దేశం గెలవలేదు. అలెగ్జాండర్, బ్రిటిష్ ఎంపైర్, సోవియట్ యూనియన్, అమెరికా, పెద్ద పెద్ద దేశాల రాజ్యాలే తలకిందులైపోయాయి. పాకిస్తాన్ ఎక్కడ ఆనుతుంది? ఆఫ్ఘనిస్తాన్ను ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అని పిలుస్తారు. తాలిబాన్తో పెట్టుకుంటే శ్మశానమే మిగులుతుంది. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రను మర్చిపోకూడదు. తాలిబాన్లు ఓటమిని ఎప్పుడూ మర్చిపోలేరు. ఒకవేళ అసీం మునీర్ ఆఫ్ఘనిస్తాన్లో రెజీమ్ చేంజ్ చేస్తే తాలిబాన్ ఫైటర్స్ అసీం మునీర్నైనా లేపేయగలరు. పాకిస్తాన్ను అన్స్టేబుల్ చేయగలరు. ఆబ్వియస్లీ ఆఫ్ఘనిస్తాన్ వెనక భారత్ నిలబడి ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో దమ్ముంటే రెజిమ్ చేంజ్ చేయండి. ఆఫ్ఘనిస్తాన్కు ఫండ్స్, అమ్యునిషన్స్ ఏది కావాలంటే డిప్లొమాటిక్ సపోర్ట్ అన్నీ భారత్ కల్పిస్తుంది. సో ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఓపెన్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ టేస్టింగ్ ఇట్స్ ఓన్ మెడిసిన్. ఉగ్రవాద బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్కు అర్థమవుతూ ఉంటుంది. ఈ జనవరి, ఫిబ్రవరిలో కూడా పాకిస్తాన్ ఏం చేసింది? జైష్ 1000కి పైగా ఉగ్రవాదులను, ఫిదాయిన్స్లను తయారు చేసి భారత్పై ప్రతి వారం వదులుతున్నారు. ఫస్ట్ డ్రోన్స్ ద్వారా ఎల్ఓసి, పూంచ్, రజౌరీ సెక్టర్స్లో రెక్కీ చేశారు. ఫిబ్రవరి 4th రోజు ఉదంపూర్ ఫారెస్ట్లో చొరబడిన 4 జైష్ పందులను ఇండియన్ ఆర్మీ వేటాడి చంపింది. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ కియా. ఫిబ్రవరి 20వ తేదీ కిష్ట్వార్ డిస్టిక్ లో చొరబడిన ఇంకొక 7 పందులను వేటాడి చంపాం.
అందులో సైఫుల్లా బలోచి అనే ఒక టాప్ కమాండర్ కూడా ఉన్నాడు. ఉదంపూర్ లో కూడా 2 జైష్ ఉగ్రవాదులు చొరబడ్డారు. వారిని కూడా న్యూట్రలైజ్ చేశాం. ఈ విధంగా వారానికి 5 మంది ఉగ్రవాదులను ఇండియాకు పంపుతున్నారు. మీ దేశంలో ఉగ్రవాదం జరిగితే బాధపడుతున్నారు, సివిలియన్స్ పై దాడి చేస్తున్నారు. మీరు ఇండియాలో ఉగ్రవాదం చేయడం ఆపేస్తే ఆటోమేటిక్లీ మీ దేశంలో కూడా ఉగ్రవాదం అనేది ఆగిపోతుంది. చాలా సింపుల్. పెహల్గాం, రజోరి, ఉదంపూర్, ఎల్ఓసి వద్ద ఈ ఉగ్రవాద కార్యక్రమాలను ఆపేస్తే మీ దేశ ప్రజలు హ్యాపీగా ఉంటారు. టిట్ ఫర్ టాట్ అన్నమాట. ఇది పాత భారతదేశం కాదు. పాకిస్తాన్ 130 మంది అఫ్ఘానీ తాలిబాన్ సైనికుల్ని చంపేసింది అంటోంది కదా, బట్ పాకిస్తాన్ క్లియర్గా సివిలియన్ ఏరియాస్ పై దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం యొక్క స్పోక్స్ పర్సన్ జబీవుల్లా ముజాహిద్ ఏమంటాడు అంటే, పాకిస్తాన్ మిలిటరీ అటాక్స్లో ఎటువంటి అఫ్ఘానీ తాలిబాన్ సైనికుడు చనిపోలేదు అన్నట్లు మాట్లాడారు. నో కాజువాలిటీస్ రిపోర్టెడ్ అంటున్నాడు. ఇరాన్ రంగంలో దిగింది. 2 దేశాలు కొట్లాడకూడదు, వీరి మధ్య సంధిని నేను చేయిస్తా అంటోంది. మీ దేశమే తగలడిపోతోంది. మీ పైన యుఎస్ఏ క్యాంపెయిన్ కు రెడీగా ఉంది. మంది గొడవల్లో దూరడానికి యు ఆర్ నాట్ ఏ న్యూట్రల్ కంట్రీ, యు ఆర్ ఆల్రెడీ అట్ వార్. మీది మీరు కడుక్కోవాలి. ఇరాన్ ప్రాబ్లమే ఇదండి. ఇరాన్ డైరెక్ట్లీ పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఆపరేషన్ సింధూర్లో కూడా ఫస్ట్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్కే వెళ్ళాడు, ఉమ్మానే ప్రిఫర్ చేశాడు. ఆ తర్వాత ఇండియాకు వస్తాడు. ఇప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోంది కదా, ఇరాన్ సైలెంట్ గా పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది. ఈ ఓపెన్ వార్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి ఆగుతుంది అనే మరిన్ని విషయాలు చెప్తూనే ఉంటా. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.